హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ మాస్ప్రోడ్ హనుమంతు. ట్రేజర్ ఎన్ఎఫ్టీ అనేది మనం యాప్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఇందులో మనం ఇన్కమ్ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలి, డైలీ ఇన్కమ్ అనేది ఎలా ఉంటుంది, మనకు ప్రాఫిట్ అనేది మనకి ఏ విధంగా వస్తుంది, ఇందులో అసలు మనం చేయాల్సిన వర్క్ ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనం యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ట్రేజర్ ఎన్ఎఫ్టీ ఉంది కదండి. మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు అంటే లాగిన్ అయ్యే ముందు మై అని ఉంటుంది. ఆ మై దాని మీద క్లిక్ చేస్తే బటన్ మీద క్లిక్ చేసినాం అనుకోండి, అక్కడ మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. అది కొట్టింది. అది లాగిన్ అయిన తర్వాత నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను కాబట్టి నాకు ఓకేనా. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు వ్యాలెట్ బ్యాలెన్స్ అని ఉంది కదండి. అందులో ఉన్న అమౌంట్ అనేది మనకు ఎలా ట్రేడింగ్ చేయాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు మనకు రివర్స్ అనే ఆప్షన్ ఉంది కదండి. ఆ రివర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుందండి. ఆ ఇంటర్ఫేస్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్నది కదండి, ఇక్కడ నోటిఫికేషన్ దాని మీద ఇంటూ గుర్తువచ్చు. దాని మీద ఏంటంటే మామూలుగా ఒక రిఫరల్కి అంటే మామూలుగా రిఫరల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. అది తర్వాత చెప్తాను మీకు ప్రాసెస్ ఎలా ఉంటుందని ఏంటనేది. మనకు ఈ ఇంటర్ఫేస్ అయిపోయిన తర్వాత అక్కడ ఇంటూ గుర్తుంది కదండి, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా ఇంటర్ఫేస్ అనేది రిజర్వ్ అని వస్తుంది కదా, అక్కడ మనకు అక్కడ లేవల్ అనేది కనబడుతుంది కదా, అక్కడ కన్ఫర్మ్ అనే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నేను అంటే ఒకసారి క్లిక్ చేయాలి, నేను డబుల్ క్లిక్ చేసాను కానీ నాకు ఫెయిల్డ్ వచ్చింది. అది ఒకసారి క్లిక్ చేసి చూకున్నామంటే దానికి టైం పడుతుందండి, అది తీసుకుంటుంది. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ మళ్ళీ కలెక్టెడ్ అని ఉంది కదండి, ఆ కలెక్టెడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఒక బొమ్మ వస్తుంది కదా, ఆ బొమ్మ మీదనే అంటే ఆ ఫిగర్ మీదనే మనం ట్రేడింగ్ చేయాల్సి ఉంటుందండి. అది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఒక సేల్ అనే ఆప్షన్ కనపడుతుంది కదండి, ఈ ఫిగరు, ఈ సేల్ మీద క్లిక్ చేయాలండి. ఈ సేల్ మీద క్లిక్ చేస్తే మనం ఏదైతే వచ్చారో ఫిగర్ మీద, ఆ ఫిగర్ మీద మనం ట్రేడింగ్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఎంత మనకు 90.35 అంటే $90 సంథింగ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామండి. దాని మీద కంప్లీట్ చేస్తే మనకు లిస్టెడ్ సక్సెస్ఫుల్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మనకు ఇప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుందో చూడండి. మళ్ళీ మనం ఏం చేస్తాము, కలెక్టెడ్ ఓపెన్ చేస్తాము. ఇక్కడ మనకు మ్యాచింగ్ అని వస్తుంది కదండి, కన్ఫర్మ్. ఇక్కడ మనకంటే 1.55 నాకు ఇప్పుడు వచ్చిన ఇన్కమ్ డాలర్లు అండి. ఒకసారి చూడండి, మనకు 1.5 అంటే నేను $90 పెడితే నాకు 1.5 ఇచ్చారు. ఒకసారి అది చూడండి. అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ ఏదైతే మనకు ఇంతకుముందుకు ఏదైతే అమౌంట్ ఉన్నదో అది ఇంతకుముందుకు నాకు 108 ఉన్నది, చూశారు కదా. అప్పుడు వ్యాలెట్ బ్యాలెన్స్ మళ్ళీ కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు 109 అయ్యింది. ఇక్కడ మై అని ఉంది కదా, మై అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నాకు 108 కాస్త ఏమైంది 109.65. అంటే ఈరోజు నా ఇన్కమ్ వచ్చేసి 1.55 అయ్యింది. అంటే నా ఏదైతే నా 108 వ్యాలెట్ బ్యాలెన్స్ ఉన్నదో నాకు 109కి వచ్చేసింది. అంటే నాకు ఈరోజు 1.35 అంటే దాదాపు ఒక అమౌంట్ అనేది వచ్చేస్తుందండి. అది ఎంతనో మీకు చెప్తాను. ఇండియన్ కరెన్సీ అనేది ఈరోజు ఏదైతే రేట్ ఉందో ఆ రేట్ అనేది మనకు వచ్చేస్తుందండి. చూశారు కదా మరి కదండి, ఈ ట్రేజర్ ఎన్ఎఫ్టీ అనేది ఎలా పనిచేస్తుంది, మనం చేయాల్సిన వర్క్ ఏంటి, ఇన్కమ్ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలి అనేది. ఇంకోటి ఈ వ్యాలెట్ బ్యాలెన్స్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి, ఏంది ప్రాసెస్ అనేది తెలుసుకోవడానికి కింద బయోలో నా లింక్ ఇస్తానండి. ఆ లింక్ ద్వారా జాయిన్ అయ్యి నా నెంబర్కి ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. మరిన్ని విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.